హాయ్ అండి అందరికీ. చాలా డేస్ తర్వాత మా ఆయన కనిపిస్తున్నాడు. హాయ్ చెప్పయ్యా బంగారం. హ్మ్. హాయ్. మా ఆయన గురించి అసలు మా ఆయన ఎంత మంచోడో మీ అందరూ చెప్పాలనుకుంటున్నా. నువ్వు చూసుకున్నాను నా ఫోన్ చూసుకో. నువ్వు 24 గంటలు చూసుకుంటూనే ఉండు. పక్కన వద్దులేండి ఇక అవన్నీ కానీ అసలు మా ఆయన ఎంత మంచోడుంటే నేను ఎంత అదృష్టవంతురాలంటే మీకు చెప్దాం అనుకుంటున్నా. అసలు ఏది పట్టించుకోడండి. నేను పొద్దున్న ఎన్ని గంటలు లేచినా ఏం పట్టించుకోడుగా. నేను పొద్దున్నే లేచి స్కూల్కి వెళ్ళాలిగా, పొద్దున్నే లేస్తా. అసలు ఈరోజు నాకు ఫీవర్ వచ్చింది. మార్నింగ్ నుంచి లేవలేదు, పడుకొనే ఉన్నా. అయినా సరే మా అమ్మ ఇంట్లో ఉంటుందా, మార్నింగ్ టిఫిన్ పెట్టింది, తిన్నాడు, లంచ్ తిన్నాడు, ఇప్పుడు టీ తాగిండు. నన్ను మాత్రం డిస్టర్బ్ చేయలే. ఎంత ప్రేమ అంటే కనీసం తిన్నవా అని కూడా అడిగితే అమ్మో డిస్టర్బ్ అవుతుంది పండుకుందా అనుకుంటాడేమో. అసలు తిన్నవా అని కూడా అడగడు, డిస్టర్బ్ చేయడు. అంత మంచి బంగారం మా ఆయన. ఆ, ఇంకొకటి ఏంటి అంటే రోజు ఆయన 9కో 10కో వస్తాడు ఆఫీస్ నుంచి. అప్పటికే నేను తినేస్తాను. రియల్గా చెప్పాలంటే నేను 7కే తింటా. ఒక్కరోజు కూడా నన్ను తినమని అడగడండి. ఎందుకంటే పాపము ఆయన తిన్నావా అని నన్ను అడిగితే రోజు ఆయన వచ్చేంత వరకు వెయిట్ చేసుకుంటా అని అనుకుంటాడేమో పాపం. నా భార్య తొందరగా తినాలని మళ్ళీ నేను అడిగితే వెయిట్ చేస్తుంది అనుకుంటాడేమో పాపం. బంగారం కదా, ఒక్కరోజు కూడా తినమా అని అడిగాడు. బంగారం లాంటి హస్బెండ్. లాస్ట్ జన్మలో బంగారు పూలతో పూజ చేసి ఉంటా. మా అత్త కష్టపడి అన్నది నా కోసం, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టలేదు ఆయనని. మంచిగా పెంచింది. అసలు ఎంత ప్రేమ అంటే నేను ఇంకా చాలా ఉన్నాయి మా ఆయనని. బయటకు ఎప్పుడన్నా వెళ్ళి తిందామంటే తీసుకెళ్ళాడు. వద్దే నువ్వు లావైపోతావు, మళ్ళీ లావైపోతావు, బాగుండు, ఇప్పుడే నాజుగ్గున్నావు, ఇంట్లోనే వండుకొని తిందామంటాడు. చూసారా నేను లావైపోతాను, ఎంత ప్రేమ ఆయనకి. అందుకే బయటికి తీసుకెళ్ళాడు. మళ్ళీ దిష్టి తాకుతుంది అనుకుంటాడేమో. స్కూలు ఇల్లు స్కూల్ ఇల్లు, మార్నింగ్ లేవగానే స్కూల్ దగ్గర దింపేసి వస్తాడు, ఈవినింగ్ నేను నడుచుకుంటూ వస్తాను. ఆయన ఉన్నాడు కాబట్టి అంత ప్రేమ అనమాట. బయటకు వెళ్తే నల్లగవుతుంది అనుకుంటాడేమో, కొంచెం తెల్లగా ఉంది కదా. అందుకని అసలు ఎక్కడికి బయటికి తీసుకెళ్ళాడు. స్కూల్కి వెళ్ళాలి, ఇంటికి వెళ్ళాలి, ఇంటి నుంచి స్కూల్, స్కూల్ నుంచి ఇల్లు, ఇదే నా ప్రపంచం. అట్లా సెట్ చేసేసిండు నన్ను. నేను ఒక్క లీవ్ పెట్టినా కానీ మా ఆయన మొహం మార్చేసుకుంటాడు. ఎందుకో తెలుసా, తప్పుగా అనుకోకండి, లాస్ ఆఫ్ పే అని కాదు. ఇది స్కూల్కి వెళ్తే డల్గా ఉంది కదా పాపం, పిల్లలతో ఆడుకొని మంచిగా యాక్టివ్ అవుతుంది, ఇంట్లో ఇంకా డల్గా అవుతుంది అనేమో పాపం. డల్గా అయిపోతాడు ఆయన కూడా నేను స్కూల్కి వెళ్ళకపోతే. చాలా మంచోడు. అందుకే కరెక్ట్ స్కూల్కి వెళ్ళాలి, ఒక్క లీవ్ కూడా పెట్టవద్దు. అంత ఆలోచించే భర్తలు ఎవరికైనా ఉన్నారా అండి? మా ఆయన చూడండి ఎంత బంగారం, నా గురించి ఎంత ఆలోచిస్తాడు, నేనంటే ఎంత ప్రేమ. ఎన్ని జన్మల పుణ్యమో ఈ శ్రీనివాస్ రెడ్డి నాకు దొరకడం. నిజంగా అండి. అందరూ ఇట్లా రోజు 100 సార్లు అంటా నేను మా ఆయన అంత మంచోడు. అందరు భర్తలు ఇంత మంచిగా చూసుకుంటారు నిజం చెప్పండి, గుండె మీద చేసుకొని చెప్తున్నా. మా ఆయన అయితే బంగారం. 24/7 నా గురించి ఆలోచిస్తాడు. బాయ్.